కానీ ఆ చిన్న వెలుతురు ఇంకొక వెలుతురుతోటి ఒకటి అయితే అది ప్రకాశవంతమవుతుంది. అది ప్రకాశవంతమైనప్పుడు అంధకారము ఈ లోకంలో ఉండే సమస్య లేదు. నేను ఎప్పుడు నాకు ఎంతోమంది చెప్తారు పర్సిక్యూషన్ అవుతుంది, దేవుని బిడ్డలని చంపైపోతుంది, ఒక రానైన రోజులో మనకు బైబిల్స్ ఉండవు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఎస్, ఇవన్నీ అవుతాయి, అవి మనకు తెలుసు, యేసయ్య చెప్పిండు మనకి ఇవన్నీ. కానీ మనం ఇంకొకటి మనం ఏం చేస్తలేమో అని అంటే మన ఈ యొక్క వెలుతురుని బయటికి తీసుకొస్తలేమో. రైట్? ఎంతోమంది ఇక్కడ ప్రార్థనలు చేస్తాం, ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తాం, బట్ వై ఆర్ యూ ప్రేయింగ్? వై యూ ప్రేయింగ్? డూ యూ నో ద రీజన్ వై యూర్ ప్రేయింగ్? అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది తెలుసుకొని మనం ప్రార్థన చేయడము చాలా ఇంపార్టెంట్. రైట్? అండ్ నౌ ఈ జనరేషన్లో మనము దేవుని యొక్క కుమారులము. ప్రార్థన చేయాలి అని అంటే అందరూ సిద్ధంగా ఉంటారు. ఎంతమంది మన సంఘంలో ప్రార్థన కూడిక ఉంది అంటే వస్తారు కదా అందరూ. కానీ దేవుని పని ఉన్నది, మనం బయటికి వెళ్ళేదన్న పని చేయాలి అని అంటే ఎంతమంది వస్తున్నారు? వస్తలేరు. Because we are all from different churches, but God has brought us all together and we are working in the kingdom of God. మనము ఈ యొక్క టైంలో ఆ స్పిరిచువల్ బ్లైండ్నెస్ నుంచి బయటికి రావడము చాలా ఇంపార్టెంట్. ఆ రిలీజియస్ మైండ్ సెట్స్, ఆ రిలీజియస్ బ్లైండ్నెస్ నుంచి బయటికి వచ్చి దేవుని కుమారులుగా, దేవుని యొక్క పాత్రలుగా ఆయన సంఘంలో ఈ లోకంలో వాడబడము చాలా ఇంపార్టెంట్. మనమందరం కూడా దేవుడు ఎన్నుకున్నది సంఘంలో వచ్చి ప్రార్థన చేయడానికే కాదు, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి ఆయన యొక్క ప్రణాళికను చేసే బిడ్డలుగా మనము ఎదగాలి. అంటే మండే టు సాటర్డేస్ మన ఇష్టం ఉన్నట్టు మనం ఈ లోకంలో జీవిస్తాం. సండేస్ వచ్చినప్పుడు చర్చెస్లలో వర్షిప్ చేస్తాము, ఆరాధన చేస్తాం. మళ్ళీ మండేస్కి వెళ్ళినాక యూ విల్ అగైన్ గెట్ బ్యాక్ టు యువర్ ఓన్ లైఫ్. బట్ దిస్ ఇస్ నాట్ ద టైమ్ దట్ వీ నీడ్ టు ఎంగేజ్ అవర్ సెల్ఫ్స్ విత్ ది ఎంటర్టైన్మెంట్ ఆఫ్ దిస్ వరల్డ్. రైట్? టీవీస్ అని చెప్పేసి తిరగడం అనేది, దిస్ ఇస్ నాట్ ద టైమ్. వీఆర్ ఆల్ సాక్రిఫైసింగ్ అవర్ హాలిడేస్, అవర్ వీక్ ఆఫ్స్, అవర్ ఫ్యామిలీస్ టు డూ ద వర్క్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆయన రాజ్యంలో ఆయన ఏదైతే చేయాలనుకుంటున్నాడో అది జరిగించడానికి వి సాక్రిఫైస్ సో మెనీ థింగ్స్. ఆ సాక్రిఫిషియల్ హార్ట్ కావాలి దేవునికి. రైట్? సో ఇన్ని రోజులు మీరు ఎట్లా ఉన్నారో నాకు తెలియదు, కానీ ఈ ఒక టైంలో దేవునికి చెప్పండి, దేవా నేను నీ కొరకు నిలబడతా. ఐ వాంట్ యు ఆల్ టు నో దట్ గాడ్ ఇస్ లుకింగ్ ఫర్ హిస్ పీపుల్ హూ కెన్ డూ హిస్ విల్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. రైచియస్ అని ఎవరు అంటారు? నీతిమంతుడు. రైట్? దేవుని పనులను చేసేవాడు, దేవుడు చెప్పిన మాటను వినేవాడు నీతిమంతులు అని అంటారు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం తెలుసా? మనం అందరం కూడా నాకేది కావాలి నేను అది చేస్తా అని ఆయన యొక్క చర్చ్లో మనం అట్లాంటి పనులు చేస్తాము, ఆయన రాజ్యంలో అట్లాంటి పనులు చేస్తాం. కానీ దేవా నువ్వు ఏదైతే చెప్తున్నావో నేను అది చేస్తాను అని మాత్రము ఏ ఒక్క రోజు కూడా ఆశతోటి మనం దేవుని వెతకము. కానీ ఈ ఒక టైంలో మనం లేవాలి. దేవుని బిడ్డలుగా మనకి లోకంలో ఒక మేజర్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆయన ఆస్తి కావాలి, ఆయన హీలింగ్స్ కావాలి, ఆయన యొక్క గొప్ప కార్యాలు మన జీవితంలో జరగాలి. కానీ నేను మాత్రం దేవునికి ఏమి చేయాలి?